ఇక ఎర్టిగా ఎందుకు కొనాలి అనే క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే, రెనాల్ట్ ట్రైబర్ ఇప్పుడు టర్బోలో రాబోతుందన్నమాట. కమింగ్ సూన్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బట్ టర్బో ఇంజన్ దీనిలో ప్రొవైడ్ చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా రాబోతున్నాయి. దీనివల్ల ఇదొక బడ్జెట్ ఫ్యామిలీ 7 సీటర్ కార్గా అవే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ బేస్ వేరియంట్ 6,85,000 రూపీస్కి స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో 7 లక్షల లోపల 7 సీటర్ కార్, అంటే 7 lakhs లోపల 7 సీటర్ కార్ దొరకడం అనేది విచిత్రమే కదా. సో డీటెయిల్స్ ఏంటో చూద్దాం ఈ కార్ గురించి. మీరు ఫస్ట్ టైం విన్నట్లయితే దాంతోపాటు ఈ టర్బో ఫేస్ లిఫ్ట్లో ఇంకేం రాబోతున్నాయి ఆ డీటెయిల్స్ కూడా చెక్ చేసేద్దాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చాడైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు ఒకవేళ ఇంకా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక కార్ మామ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. కార్ కొనే ప్రాసెస్లో ఉంటే కమ్యూనిటీ జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో రెనాల్ట్ ట్రైబర్ టర్బో ఎడిషన్ రాబోతుందండి. రెనాల్ట్ ట్రైబర్ లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ 5 years అయిపోతుంది. సో ఇదొక బడ్జెట్ 7 సీటర్ కార్. సో 4 మీటర్ లెంత్ కన్నా తక్కువ ఉంటుంది, కానీ 7 సీటర్ కార్ అనమాట. సో దీన్ని ఎందుకు అలాగా చేయగలిగారు అంటే, దీని బోనెట్ బాగా చిన్నది ఉంటుంది, దానివల్ల లోపల క్యాబిన్లో చాలా ఎక్కువ స్పేస్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. దానివల్ల ఎక్కువ స్పేస్ దొరుకుతుంది. అండ్ బోనెట్ చిన్నది, ఓవరాల్ లెంత్ 4 మీటర్స్ కన్నా తక్కువ ఉండడం వల్ల దీనికి ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది. కాబట్టి మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి బేస్ మోడల్ 7 lakh లోపలే వచ్చేస్తుంది అనమాట. సో అది దీని యొక్క ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, రెనాల్ట్ ట్రైబర్లో ఉన్న సీటింగ్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. మొత్తానికి 3 rows ఉంటాయి. సో ఫస్ట్ రో, సెకండ్ రో అండ్ థర్డ్ రో. సో థర్డ్ రోలో ఆ 2 సీట్స్ని మనం టోటల్గా రిమూవ్ చేసేయవచ్చు, కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు. అది కూడా చాలా సింపుల్గా, మనకి ఏమీ టూల్స్ ఏమి అవసరం లేదు. చేత్తో జస్ట్ ఒకటి లివర్ లాగితే అవి రిమూవ్ చేసేయచ్చు అనమాట, తీసి పక్కన పెట్టేయచ్చు. అండ్ సెకండ్ రో సీట్స్ని కంప్లీట్గా మనకు కావాల్సినట్టు ఫోల్డ్ చేయొచ్చు, టంబుల్ చేయొచ్చు. ఈవెన్ సెకండ్ రో సీట్ స్లైడ్ చేయొచ్చు, వెనక్కి ముందుకు స్లైడ్ చేయొచ్చు, జరపచ్చు. తర్వాత ఆ సెకండ్ రో సీట్ని మళ్ళీ రిక్లైన్ కూడా చేయొచ్చు. సో ఇంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు, అంటే స్పేస్తో మనం ఎలా కావాలంటే అలా ఆడుకోవడానికి. అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారనుకోండి, వాళ్ళు సామాన్లు పెట్టుకోవచ్చు కొన్నిసార్లు, అంటే ఒకళ్ళే వాడతారు, ఓన్లీ సామాన్లు తీసుకెళ్ళడానికి వాడినప్పుడు అలా పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మీరు ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళాలనుకుంటే మళ్ళీ నార్మల్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, లేకపోతే దాన్ని ఒక 5 సీటర్లా వాడచ్చు సీట్లు తీసేసి. సో ఇలాగా స్పేస్ విషయంలో చాలా బాగా మేనేజ్ చేశారండి రెనాల్ట్ ట్రైబర్లో. అందుకే చాలామందిని ఒక మంచి కారుగా అనుకున్నారు. కానీ మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడ వచ్చిందంటే, ఇంజిన్ బాగాలేదు, అంటే ఇంజిన్ పవర్ సరిపోవట్లేదు అని చాలామంది ఫీల్ అవుతున్నారు అనమాట. కానీ ఇప్పుడు వీళ్ళు రెనాల్ట్ వాళ్ళు టర్బో పట్టురాబోతున్నారు. టర్బో అంటే వీరు ఆల్రెడీ రెనాల్ట్ కైగర్లో ఉన్న టర్బో ఇంజిన్, 1 liter టర్బో ఇంజిన్ పట్టురాబోతున్నారు. ఇది 160 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇట్స్ ఎ గుడ్ ఎనఫ్ టార్క్. నేను రెనాల్ట్ కైగర్ టర్బో ఇంజిన్ నడిపాను, నాకు బాగా అనిపించింది. పవర్ వైజ్ అయితే అసలు ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇది అదే ఇంజిన్ పట్టుకొచ్చి మనకి రెనాల్ట్ ట్రైబర్లో పెట్టినా కూడా బాగానే ఉంటుంది. డెఫినెట్లీ రెనాల్ట్ ట్రైబర్ మీద పెట్టినా కూడా బాగానే ఉంటుంది. సో ఈ ఇంజిన్ పట్టుకొస్తే కనుక చాలా థింగ్స్ మారబోతున్నాయి. అండ్ ఇంజిన్ ఒకటే మారుతుందా అంటే, ఇంజిన్ ఒకటే మార్చట్లేదు. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే, ఇందులో వీళ్ళు గేర్ బాక్స్ ఏదైతే ఇంతకుముందు 2025 ఫేస్ లిఫ్ట్ వర్షన్లో ఏఎంటీ గేర్ బాక్స్ ఇచ్చారు, ఇప్పుడు దాన్ని CVT గేర్ బాక్స్ ఇవ్వబోతున్నారు. ఏదైతే రెనాల్ట్ కైగర్లో ఉందో అండ్ టాప్ ఎండ్స్లో, తర్వాత మ్యాగ్నెట్లో కూడా టాప్ ఎండ్లో ఉందో అదే గేర్ బాక్స్ పట్టురాబోతున్నారు. దానివల్ల ఆటోమేటిక్ కూడా కొంచెం స్మూత్గా అయితే ఉంటుంది. అండ్ ఎక్కడితో కూడా స్టోరీ అయిపోలేదు, ఇంకా ఉంది. ఇంకా ఏంటంటే, ఇందులో వీళ్ళు పట్టుకొస్తుంది ఇప్పుడు CNG ఆప్షన్ కూడా పట్టుకొస్తున్నారు. అంటే వీళ్ళు ఓవరాల్గా ఏం ప్లాన్ చేస్తున్నారంటే, ట్యాక్సీ మార్కెట్, ఎందుకంటే 7 సీటర్ కార్ అంటే ట్యాక్సీ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి వాళ్ళని వదలకూడదని CNG కూడా పట్టుకొస్తున్నారు. అది కూడా అండర్ బాడీ CNG. దానివల్ల ఏమవుతుందంటే, మనకి స్పేస్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. అండ్ అండర్ బాడీ డ్యూయల్ సిలిండర్ CNG పట్టుకొస్తున్నారు. సో డ్యూయల్ సిలిండర్ అనేది మరి ఎంత కెపాసిటీ ఉంటుందో తెలియదు, బట్ ఎగ్జిస్టింగ్ ఎర్టిగాలో ఉన్న దానికన్నా ఎక్కువ కెపాసిటీ ఇస్తారేమో, అది కూడా డౌట్ నాకు కొడుతుంది. సో దానివల్ల రెనాల్ట్ ట్రైబర్ టర్బో అనేది ఐ థింక్ ఇట్ విల్ లైక్ మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుందని నాకు అనిపిస్తుంది, ఫస్ట్ ఎర్టిగాతో పోల్చుకుంటే. సో ఎర్టిగా
కొంతమంది ఎట్టిగా కొనాలనుకునే వాళ్ళు ట్రైబర్ వైపు వస్తారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఇదే కాకుండా చాలామంది 10 lakhs బడ్జెట్లో ఒక స్పేషియస్ కార్ కావాలి, మా ఫ్యామిలీ పెద్దది, 7 seater కార్ కావాలి, అన్ని ఫీచర్స్ ఉండాలి, సేఫ్టీ కూడా ఉండాలి అనుకునే వాళ్ళు డెఫినెట్లీ దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే జిఎన్ క్యాప్లో దీనికి 4 star రేటింగ్ కూడా వచ్చింది. అండ్ సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా, యాక్టివ్ సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఉండడం వల్ల మనకి రెనాల్ట్ ట్రైబర్ ఇట్స్ మేకింగ్ ఫర్ ఏ గుడ్ వన్. సో ఈ టర్బో ఎడిషన్ అది ఫేస్ షిఫ్ట్ అది పట్టుకొస్తే కనుక చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ అప్పుడు ఎర్టిగా వైపు వెళ్ళే వాళ్ళు కొంతమంది ఇటువైపు వచ్చే అవకాశం అయితే ఉందని నాకు అనిపిస్తుంది. అండ్ ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది అంటే సెప్టెంబర్ అక్టోబర్ 2026, అంటే ఇక్కడ నుంచి మనకు ఒక 3-4 months టైం ఉంది, ఒక 4-5 months టైం లెక్కేయండి. సో పండుగ సీజన్ టైంలో లాంచ్ చేస్తారని తెలుస్తుంది అనమాట. సో డెఫినెట్లీ ఇది లాంచ్ అయితే నిజంగా చాలామందికి ఒక రియల్ పండగలాగే ఉంటుందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చలేదే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు రెనాల్ట్ ట్రైబర్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ కార్ గురించి నేను ఇంకో వీడియో చేశాను, ఆ వీడియో మీరు చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.